అంటే ఇంట్లోకి ఎవరో వచ్చారన్నమాట. నువ్వు క్షమించకపోతే నేను బ్రతికిన ప్రయోజనం లేదు అల్లుడు, ప్రయోజనం లేదు. మరి ఆ లేడీ ఎవరో? ఈ 2-3 రోజుల్లో ఇక్కడికొచ్చిన ఒకే ఒక్క లేడీ సావిత్రి. ఇదిగో బాబు, ఈ అమ్మాయి నీ చెల్లెలు. నా చెల్లెలెక్కడా? చెల్లెలా? ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి నా చెల్లెలు. మా అన్నయ్య మీరా? అవునమ్మా, నీకోసం ఇంతకాలం ఎదురు చూసిన ఆ అన్నయ్య నేనే. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? ఎప్పుడు చూసినా ఒక చేతిలో గ్లాసు, ఒక చేతిలో సిగరెట్టు. ఇప్పుడేంటి కొత్తగా? తాగాలనిపించలేదు బాబా. అయినా ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువయ్యాయి, పనులు తక్కువయ్యాయి. ఎస్, కరెక్ట్. దానికి కారణం నా సావిత్రి. తనెందుకు నన్ను దూరం పెడుతుంది బాబా? దగ్గరెప్పుడైంది ఇప్పుడు దూరం పెట్టడానికి? బాబా, నన్ను ఇరిటేట్ చేయకు. సావిత్రి నాతో మాట్లాడిన మాటలు వినుంటే నీకే అర్థమయ్యేది తను నాకెంత దగ్గరైందో. నీకు దగ్గర కావాలి అనుకుంటే ఒంటరిగా అక్కడెందుకుంటుంది? అనాథని అనుకున్న సత్యకు ఓ కుటుంబం ఉంది అని తెలిసాక మేనమామతో కలిసి జమీందారు హోదాలో తనింటికి తను వెళ్ళిపోయాడు. అమ్మా నాన్న మళ్ళీ ఘంటసాల వెళ్ళిపోయారు. చెల్లెలు కూడా తనింటికి తను చేరింది. ఇంకా మిగిలింది సావిత్రి ఒక్కర్తే. తను ఒంటరిగా అక్కడే ఉంది, కానీ నీ దగ్గరికి రాలేదు అంటే అర్థం ఏంటి? తనేదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది, అందుకే కలవడం లేదు. అదంతా నీ భ్రమ. సావిత్రి ఏదో ప్లాన్ చేసింది, అందుకే నిన్ను కలిసింది. ఆ తర్వాత మనం లేనప్పుడు ఇంటికొచ్చింది కూడా సావిత్రే. నువ్వు సావిత్రి గురించి మాట్లాడొద్దు అని చెప్పాను. రావాలి అనుకున్నప్పుడు నేరుగా ఈ ఇంటికి రాగలిగిన సావిత్రికి చాటుగా రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు. నాకైతే ఆ సావిత్రి మీదే అనుమానం. ఏయ్, సావిత్రి గురించి ఇంకొక మాట మాట్లాడావు అంటే బాగుండదు. దొంగచాటుగా రావడానికి, దొంగతనం చేయడానికి తనే నీలాగా నాలాగా క్రిమినల్ కాదు. సావిత్రి ఒక అందమైన పువ్వు బాబా. తను అలాగే చూడు. అంత అందమైన నా బంగారం అలాంటి చిల్లర పనులు చెయ్యదు, చెయ్యలేదు కూడా. వద్దన్న సావిత్రి గురించి మాట్లాడడాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నిన్ను నేను కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అది ఎలాగో తెలుసా? నీ నాలుక కోసి పారేస్తా. బాబా, దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి సావిత్రి మ్యాటర్ రిపీట్ అయ్యిందే అనుకో, బాగుండదు. అరే, నా బంగారం నన్నెందుకు దూరం పెడుతుందో అర్థం కాక నేను చస్తూ ఉంటే మొదలు నీ సోదొకటి. అది కాదు చంద్ర, నేను చెప్పేది విను. చంద్ర, ఏమైంది చంద్ర? ఏమైంది చంద్ర? లోపలేదో ఉన్నట్లుంది. స్పై క్యామ్. మన ఇంట్లో మనకు తెలియకుండా
స్పై క్యామ్ ఎవరు పెట్టుంటారు? ఇంకా నీకు అర్థం కాలేదు అంటే నేనేం చేయలేను. ఖచ్చితంగా ఆ రోజు వచ్చింది సావిత్రే. తనే ఈ కెమెరా పెట్టుంటుంది. నా అనుమానమే నిజం. సావిత్రే ఈ కెమెరా పెట్టుంటుంది. సరే, నీ అనుమానం నిజమో కాదో తేలుద్దాం. చిన్న ఐడియా చెప్తాను. సో ఈ ప్లాన్తో కెమెరా పెట్టింది, ఆ రోజు ఇంటికొచ్చింది సావిత్రియో కాదో తేలిపోతుంది. ఈ ఇంట్లో ఇలా ఆనందంగా భోంచేసి చాలా కాలమైంది బాబు. కూర్చోడానికి నుంచోడానికి కూడా భయపడే మేము నాకు తెలిసి తృప్తిగా తిన్న రోజే లేదు. ఏదో ఆ దేవుడు ఇన్నాళ్లకు మనల్ని చల్లగా చూసి మీ మావయ్య మనసు మార్చాడు. ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంట్లో కూర్చుని మొదటిసారిగా భోంచేస్తున్నావు. తృప్తిగా తిని బాబు. అప్పట్లో మావయ్యని చూస్తే భయం వేసేది. పాపం అత్తయ్యే అమ్మలా అన్ని విషయాల్లో నన్ను జాగ్రత్తగా చూసుకునేది. చివరికి మావయ్యకి తెలియకుండా నన్ను ఇంట్లోంచి పంపించింది కూడా అత్తయ్యే. అప్పటికి నాకు అంతకంటే దారి కనిపించలేదు బాబు. అందుకే ఒంటరిగా ఆడపిల్లని అలా పంపించేశాను. నువ్వలా పంపించడం వల్లే కదా అత్తయ్య నేను మా అన్నయ్యని కలుసుకోగలిగాను. కొంచెం కూరవేనా? చాలా కొంచెం వేసుకో బాబు. తిన్నందిని. అమ్మయ్యా, భోంచేస్తున్నారా? టైం అయిపోయింది కదా, పిల్లలింకా భోంచేశారో లేదా అని కంగారుగా వచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? మీరు తినండి తినండి. పిల్లలతో పాటు మీరు భోంచేద్దురు గాని. వద్దు కామాక్షి, అన్నా చెల్లెళ్ళు అలా కలిసి భోంచేస్తుంటే నా కడుపు నిండిపోయింది. మా అక్క బావ ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. ఏమండి, పిల్లలకు ఏం కావాలో అడిగి మరీ చేసి పెట్టు. అమ్మ చేతి గోరుముద్దలు తినే అవకాశాన్ని వాళ్ళకి నేనే దూరం చేశాను. ఈ రోజు నుంచి నువ్వే అమ్మవై ఆ లోటు తీర్చు. తినండమ్మా, తృప్తిగా తినండి. తినండి. ఆయన ఇంతగా మారుతారని నే కల్లో కూడా అనుకోలేదు. జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగాక ఇప్పుడు మారారు. ఈ మార్పేదో ముందే వచ్చుంటే ఈ పాటికందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మారినందుకు సంతోషిద్దాం అత్తయ్య. అంతేలేమ్మా, ఎప్పుడేది ప్రాప్తమో అదే దక్కుతుంది. కత్తితో 10 మందిని నరకడం కన్నా మంచిగా 10 నిమిషాలు నటించడం కష్టంగా ఉందలాయరో. ఈ కష్టానికి ఫలితం కోట్లల్లో ఉన్నప్పుడు కష్టపడటానికి బాధేంటి?
రూపాయల కోసం రోజు మొత్తం రిక్షా తొక్కేవాళ్ళున్నారు. అలాంటిది కొన్ని కోట్ల ఆదాయం కోసం మంచిగా నటించటం కూడా కష్టమంటే ఎలా చెప్పు? ఇక నటించింది చాలు లాయరు. ఎలాగూ అన్నా చెల్లెళ్ళు మన బోన్లోకి చేరేరుగా, ఇంక ఆలస్యం ఎందుకు? మంచి ముహూర్తం చూసి వాళ్ళని లేపేద్దామా? అసలు వారసుడు రాకుండా అప్పుడే అలా తొందరపడితే ఎలా? అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. వద్దమ్మా, మీ మావయ్యతో కలిసి తింటాను. నేను వెళ్ళి మావయ్యని పిలుచుకొస్తాను. ఉమ్. ఇప్పుడు వీళ్ళని వేసేసినా మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ వల్ల ప్రమాదం ఉందని తెలిసి వాళ్ళు మరింత జాగ్రత్త పడటం తప్ప. అసలు సమస్య సావిత్రి కడుపులో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ముందు మనం టార్గెట్ చేయాల్సింది వాళ్ళని రప్పించే ఏర్పాట్లు చేయండి. ఏమి రప్పిస్తామయ్యా? తనేమో రానంటే నన్ను మొండికేస్తుంది. కాళ్లా వేళ్లా పడి దాన్ని తీసుకొచ్చినా భార్యాభర్తలకి పట్టం లేదు. తీరా కష్టపడి తీసుకొచ్చాక వీడేం గొడవ చేస్తాడో తెలీదు. గొడవైతే పర్వాలేదయ్యా, అది రాగానే వీడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనుకో, సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. యుద్ధానికి మనం కేవలం ఆలోచించాలి. యుద్ధం చేయటానికి ఆయుధాలను వాడాలి. మీ మేనకోడలు ఈ విషయానికి సరైన ఆయుధం. తనని వాడుకున్నారంటే ఆడపడుచు మాట సావిత్రి కాదనలేదు. ఇన్ని రోజులకు కలిసిన చెల్లెల మాట నీ అల్లుడు కాదనలేడు. ఆ, అంతేనంటావా? అంతే. మావయ్య, మావయ్య, ఇదిగో అమ్మాయి వస్తుంది రాయరు, ఇక మొదలుపెట్టు. ఇక్కడున్నారా? అత్తయ్య మీ గురించి భోంచేయకుండా వెయిట్ చేస్తుంది. వెళ్ళి భోంచేయండి. నాకు ఆకలిగా లేదమ్మా. ఏమైంది మావయ్య? ఏముందమ్మా, మీరిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయటం చూసి ఈ ఇంటి కోడలు, ఈ వంశ వారసుణ్ణి కడుపులో మోస్తున్న సావిత్రి మీ మధ్య లేదే అని మీ మామయ్య గారు బాధపడుతున్నారమ్మా. అవునమ్మా, వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కాని కడుపుతో ఉన్న సావిత్రి అక్కడెక్కడో ఒంటరిగా ఉండడం నాకు బాధగా ఉందమ్మా. ఈ ఇంటి కోడలంటే ఎలా ఉండాలమ్మా? మీ అన్నయ్య వదిన విడిపోయి అలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అలా అని ఇన్నాళ్లకు దగ్గరైన అల్లుడికి ఇది తప్పు అని చెప్పే ధైర్యం మీ మామయ్యకి లేదమ్మా. ఆ ఇద్దరినీ కలపడానికి ఏదైనా చెయ్యాలనిపిస్తుందమ్మా. కానీ ఏం చేయను? ఇన్ని తప్పులు చేసిన నేను అల్లుడు ఇది తప్పు అని ఎలా చెప్పను? అమ్మా నందిని, నా మాట కాదంటాడేమో కాని చెల్లెలుగా నీ మాటని సత్య ఎన్నటికీ కాదనడు. చిన్నదానివైనా పెద్ద మనసుతో నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపమ్మా. ఇందులో ఈ మావయ్య స్వార్థం ఏమీ లేదమ్మా.
ఇన్ని రోజులు బతికున్న శవంలో మేం తిరుగుతున్న ఈ ఇల్లు ఈరోజు మీరు వచ్చాక కళకళలాడుతోంది. సావిత్రి కూడా వస్తే ఇక ఈ ఇంట్లో ఆనందం తప్ప మరేమీ ఉండదమ్మా. ఆ ఆనందాన్ని తీసుకురాగలిగేది నువ్వేనమ్మా. తీసుకొస్తావమ్మా? చెప్పమ్మా, తీసుకొస్తావా? అలాగే మావయ్య, మీరేం బాధపడకండి. వదిన్ని మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ విషయం నాకు వదిలేయండి. వదిన నా మాట కాదందు. ఈ పని చేసి పుణ్యం కట్టుకమ్మా. ఆ? అలాగే మావయ్య. ఆ. అది లాయరు విషయం. ఒక పనైంది కదా. మీ నటన మామూలు నటన. ఊరుకో లాయరు, అవకాశం దొరికితే చాలు తెగ పొగుడేస్తావు నువ్వు. ఇంకా ఆలోచిస్తావేంటి? సావిత్రికి ఫోన్ చేసి రమ్మను. నాది అనుమానం కాదు, నిజమని నిరూపిస్తాను. నన్ను చూడడం కాదు, ఫోన్ చేయి, తేలిపోతుంది. చెప్పండి. ఎలా ఉన్నావు సావిత్రి? బావున్నాను. ఆ రోజు కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. ఏంటి సావిత్రి, మళ్ళీ ఫోన్ చేస్తావు కలుద్దాం అనుకుంటే ఎలా చేసావు? కుదరలేదు. ఒంటరిగా నువ్వు ఎలా ఉన్నావో, ఎంత బాధపడుతున్నావో అని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరే, ఫోన్లో ఎందుకులే, నేరుగానే కలిసి మాట్లాడుకుందాం. అలాగే నేను చూసినట్టు కూడా ఉంటుంది కదా. సరే, ఎక్కడ కలుద్దాం చెప్పు, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. మీరు రావటం ఎందుకు? నేనే మీ ఇంటికి వస్తాను. బయటైతే బాగుంటుంది కదా. ఎందుకు? మీ ఇంట్లోనే కలుద్దాం. సరే అయితే వచ్చాయి, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. ఏమంది? తనే వస్తానంది. నువ్వు వస్తానన్నా వద్దు, తనే వస్తానందంటే ఖచ్చితంగా ఈ కెమెరా కోసమే అయ్యి ఉంటుంది. ఇంకా తనను నమ్ముకుంటూ కూర్చుంటే నష్టపోయేది మనమే. సావిత్రి చాలా తెలివిగా నిన్ను నమ్మించి మోసం చేయాలని చూస్తోంది. నువ్వన్నదే నిజమైతే సావిత్రి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళదా? సావిత్రి కోసం ఇప్పటిదాకా చాలా చేశాను బాబా. అయినా సావిత్రి నాతో గేమ్స్ ఆడుతుందని కన్ఫర్మ్ అయిందంటే దాన్ని వదిలిపెట్టను. నో డౌట్ తను గేమ్స్ ఆడుతుంది. వస్తుందిగా, రానివ్వ. అదే నిజమని తేలిందా, కిడ్నాప్ చేసి నేరుగా ముంబై తీసుకెళ్ళిపోదాం. అక్కడికొచ్చి తన్ని కాపాడేవాడు ఎవ్వడో ఉండడు. ఇష్టంగా రానప్పుడు బలవంతంగా తీసుకెళ్ళిపోదాం. నాకు బోర్ కొట్టేంత వరకు ముంబైలోనే ఉంటుంది. ఆ తర్వాత అటు నుంచి అటే దుబాయ్ పార్సల్ చేసేద్దాం. ముంబై తీసుకెళ్ళడానికి రెడీగా ఉండు. ఏంటి సావిత్రి, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవును బావా, ఆ చంద్రగడ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఎక్కడైనా కలుద్దామని అంటున్నాడు. అవునా? అందుకే బయలుదేరుతున్నాను. కాకపోతే నేరుగా ఇంటికి వస్తానని చెప్పాను. మళ్ళీ ఇంటికంటే ప్రాబ్లం అవుతుంది కదా సావిత్రి. మన మీద అనుమానం రానంత వరకు ప్రాబ్లం ఏం ఉండదు బావా.
ఒకవేళ ప్రాబ్లం అయినా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మనకి వాడింట్లో ఉన్న ఆ స్పై క్యామ్ కావాలి. అందుకే వాడికి ఇంటి దగ్గర కలుద్దామని చెప్పాను. జాగ్రత్త సావిత్రి. ఏం పర్వాలేదు బావా, వస్తానని చెప్పాను కాబట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి వాణ్ణి మాటల్లో పెట్టి ఆ కెమెరా తీసుకురావాలి. ఇప్పుడు మనకున్న ఆధారం అదొక్కటే. తోడుగా అక్కడ వరకు నన్ను రమ్మంటావా? అవసరం లేదులే బావా, వెంటనే వచ్చేస్తాను. సరే. వస్తాను బావా. ఆ. ఆగు. ఏంటి వదినా? ఒక నిమిషం ఉండు. ఏంటి వదినా ఇది? ఏంటేంటి? అప్పుడంటే నువ్వెవరో, ఇప్పుడెవరు? నా భర్తకి చెల్లెలివి, ఈ ఇంటి ఆడపడుచువి. మరి నీకు జరగాల్సిన మర్యాదలు జరగాలిగా. ఆడపడుచు మర్యాదలు. నాకు నువ్వు మర్యాదలు చేయడం ఏంటి వదినా? ఈ ఇంటి ఆడపడుచువని తెలిసాక మొదటిసారిగా ఇంట్లోకొస్తున్నావు. అందుకే ఈ మర్యాదలు. ఇది మర్యాదలే కాదు, ఇండైరెక్ట్ గా నిన్ను కాక పట్టడం కూడా. రా నందిని. కూర్చో నందిని. ఎలా ఉంది నందిని కొత్త ఇల్లు? కొత్తగానే ఉంది. కళ్ళెదురుగా ఉన్న అన్నయ్యని గుర్తుపట్టలేకపోయాను ఇంతకాలం. ఈ రోజు మా అన్నయ్యకు దగ్గరగా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. అదే విచిత్రం. ఒకరి గురించి ఒకరు వెతుక్కుంటున్నారు, కానీ ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నారు. అయినా మీరు వెతుక్కుంటుంది మిమ్మల్ని అని తెలియడానికి ఎంతకాలం పట్టిందో చూసావా? అంతా ఇంత కాదు వదినా. చిన్నప్పటి నుంచి భయం తప్ప మరొకటి తెలీదు. ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగాను. ఇప్పుడు మావయ్య నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మంచి రోజులొస్తే అన్నీ మంచిగానే జరుగుతాయి. ఆ మంచి రోజు నీకెప్పుడు వస్తుంది వదినా? ప్రయత్నిస్తున్నాను, ఫలితం అదే వస్తుంది. దూరంగా ఉండి ఎన్ని రోజులు ప్రయత్నిస్తావు? ఈ రోజు మీ ఇద్దరిని కలపడానికి మేమందరం ఉన్నాం. రావదినా, మన ఇంటికి వెళ్దాం. మన అన్న మాటకి దూరమై చాలా రోజులైంది. ఆ మాట మీ అన్నయ్య అనుకున్న రోజు అలాగే వస్తాను. అంటాడు వదినా, ఈ రోజు కాకపోతే రేపంటాడు. నువ్వు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండు చాలు. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. రావదినా, బట్టలు సర్దుకుందు గాని. ఒంటి మీద మరక పడితేనే నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది నా మీద పడింది మరక కాదు, మచ్చ. ఆ మచ్చని చెడగొట్టాకే నేను మళ్ళీ ఆయన ముందుకొస్తాను. అది కాదు వదినా. లేదు నందిని, తను ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు. తన మీద పడిన నింద తెలుగుపోవాలి, అప్పుడే వస్తుంది. అవును నందిని, నా భర్త మనసులో నా స్థానం నాకు రావాలి. నా మీద ఆయన మనసులో చనిపోయిన నమ్మకం తిరిగి బ్రతకాలి. అప్పుడే నేను ఆయన ముందుకొస్తాను.
అప్పటి వరకు నేను రాలేను. అలా అయితే నేను ఇక్కడే ఉంటాను. ఇంతకాలం దగ్గరగా ఉండి దూరంగా బతికావు. ఇన్నాళ్లకు మీ అన్నయ్య ప్రేమ నీకు దొరికింది. నా కోసం దాన్ని ఎందుకమ్మా దూరం చేసుకుంటావు? నీకు మీ అన్నయ్యే కాదు, ఇప్పుడున్న మానసిక పరిస్థితికి మీ అన్నయ్య దగ్గరుండటం చాలా అవసరం. నువ్విక్కడ ఒంటరిగా బాధపడుతూ ఉంటే నేనెక్కడ సంతోషంగా ఎలా ఉండగలుగుతాను వదినా? నేను బాధపడుతుంది కూడా మీ అన్నయ్య దగ్గరికి రావాలనేగా. నాకు తోడుగా మా బావ ఎలాగో ఉన్నాడు. నన్ను నేను నిరూపించుకొని ఆ రోజు నా ఇల్లు అన్న హక్కుతో అప్పుడొస్తాను. అప్పటి వరకు నా కోసం మీ అన్నయ్యని బాధ పెట్టకు. అది కాదు వదినా. ఇదిగో వదిన చెప్పింది వినాలి. లేదనుకో మా ఆడపడుచు మానసికంగా హింసిస్తుంది, కట్నం కోసం రోజు కొడుతుందని కేసు పెడతాను. ఇలా అందరం కలిసి ఆ ఇంట్లో నవ్వుకునే రోజు త్వరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే. సావిత్రి ఈ పాటికి వస్తూ ఉంటుంది. తనొచ్చి ఏం చేస్తుందో చాటు నుంచి నువ్వు అబ్జర్వ్ చేయి. నేను అబ్జర్వ్ చేస్తాను. ఖచ్చితంగా తను వచ్చేది కెమెరా కోసమే. చూద్దాం, నీ అనుమానమే నిజమై సావిత్రి ఆ కెమెరా తీసింది అనుకో, తిరిగి వెళ్ళదు. రేపు ఈ టైంకి ముంబైలో తేలుతుంది. డౌటే లేదు. వెళ్ళడానికి వెహికల్ రెడీ చేసి పెట్టుకో. నీకు మరీ తొందరగా ఉంది బాబా. నీకు తన మీద మోజుంది కాబట్టే నీకు తన గురించి అర్థం కావడం లేదు. ఎవరికి అర్థం కావడం లేదో కాసేపట్లో తేలిపోతుందిగా. బాబా, సావిత్రి వస్తున్నట్టుంది. నువ్వు బయలుదేరు. 10 నిమిషాల్లో సావిత్రి జాతకం తేలిపోతుంది. పో. ఓకే. హాయ్ సావిత్రి, ప్లీజ్ ఇడం. పర్వాలేదు. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆ, వస్తానని చెప్పానుగా. నువ్వు వస్తున్నావంటే నిన్ను చూడాలన్న ఆశతో గుండె వేగంగా కొట్టుకుంటుందిగా. వచ్చేసావు, నార్మల్ అయిపోయింది. ఏదో మాట్లాడాలి అన్నారు. ఏముంది, ఆ రోజు కలుద్దాం అనుకున్నాము, కుదరలేదు. కలిసినట్టు ఉంటుంది కదా అని. నువ్వు బాధపడుతున్నావు అని తెలిసిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు తెలుసా. పాపం, నా గురించి మీ నిద్ర పాడు చేసుకుంటున్నారా? నీకోసం ప్రాణాలే తీసుకుంటాను. నిద్రదేముంది. ఏం ఆలోచించావు సావిత్రి? ఏ విషయం? అదే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆలోచించి చెప్తానన్నావు. ఓ, ఆ విషయమా? ఆ విషయం గుర్తు చేసుకుంటేనే ఏడు పాగడం లేదు. నిన్ను నన్ను అనుమానించాడన్న ఆ బాధ ఇంకా నా గుండెల్ని పిండిస్తుంటే ఎవరి గురించి ఆలోచించమంటారు? ఎలా ఆలోచించమంటారు? వద్దు 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 సావిత్రి, వద్దు. నువ్వు ఏడకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. మీరు బాధపడితే నేను చూడలేను. మరి నా గురించి ఆలోచించొచ్చుగా. ఆలోచిస్తాను, కానీ ఈ బాధ మర్చిపోవటానికి నాకు కొంచెం టైం కావాలి. తీసుకో, నీకు కావాల్సినంత టైం తీసుకో. ఇదిగో ఈ మంచితనమే మీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది.
కానీ ఏమి చేయలేకపోతున్నాను. చెయ్యాలనిపిస్తుంది కదా, అది చాలు. ఆహా, తొందర ఏం లేదు, వెయిట్ చేస్తా. జస్ట్ 1 మినిట్. హలో బాబా. ఏంటి అసలు విషయం వదిలేసి లవ్ ఆడుకుంటున్నారా? అవునా, అలా జరిగిందా? సావిత్రి, ఒక్క నిమిషం, ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడేసి వస్తాను. అలాగే. బాబా, బాయ్. ఇంకేంటి సావిత్రి? చెప్పాను కదా, కాస్త టైం కావాలని. ఓకే ఓకే ఓకే, నీ ఇష్టమే, నా ఇష్టం. నేనింక బయలుదేరుతాను. అదేంటి, కాసేపు ఉండొచ్చుగా? మళ్ళీ వస్తానులే. ఉంటాను. బాయ్. సావిత్రి, డ్రాప్ చేయనా? పర్వాలేదు, నా వెహికల్లో వచ్చానులే. బాయ్. బాయ్. సావిత్రి గురించి నాకు తెలీదా? ఏమన్నా? కెమెరా సావిత్రి పెట్టిందా? నాది నమ్మకం, నీది అనుమానం. నీ అనుమానాలతో నా బుర్ర పాడు చేస్తావా? చూసావుగా, అది సావిత్రి అంటే. నా సావిత్రిని అనుమానించొద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఇంకొకసారి తన గురించి నా ముందు వాగావనుకో, బుర్రలో బుల్లెట్ దిగుద్ది. సరే, సావిత్రి కాదనుకుందాం, మరి స్పై క్యాంప్ పెట్టాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఒక సావిత్రికే కాదు, పోలీసులు కూడా ఉంది. పోలీసులు మన మూమెంట్స్ తెలుసుకోవడానికి ఈ స్పై కెమెరా పెట్టి ఉండొచ్చుగా? ఎవరో చేసిన పనికి సావిత్రిని అనుమానించి నేను అనుమానించేలా చేశావు. ఛే!
ఏంటి సావిత్రి అలా ఉన్నావు? వెళ్ళిన పని అయిందా? లేదు బావా, లేదా? మళ్ళీ ఏమైంది? అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా అనిపించలేదు. అలా అని కెమెరాను ప్రతిసారి అలా వదిలేసి వస్తే మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం కూడా ప్రమాదమే. నువ్విలా 1కి 4 సార్లు వాడింటికి వెళ్తున్నావని తమ్ముడికి తెలిస్తే నీ మీద పడిన నింద నిజమే అని తమ్ముడు నమ్మే ప్రమాదం ఉంది. ఇంటి వరకు వెళ్ళావు కదా, కెమెరా తీసుకురావడానికి నీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది బావా. కెమెరా పెట్టిన ప్లేస్ మారింది. చంద్ర చూపు మారింది. వాతావరణం అలా తేడాగా ఉండేసరికి కెమెరాని టచ్ చేయకుండా వచ్చేశాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి అనుమానం వచ్చినట్టే ఉంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీకున్న ఏకైక ఆధారం అదే. దాన్ని తీసుకురాలేకపోతే ఎలా సావిత్రి? తీసుకురాలేకపోవటం అనేది జరగదు బావా. నా మీద అనుమానం వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఏం ప్లాన్ చేశారో తెలియకుండా నేను తొందరపడినా దొరికిపోతాను. ఇప్పుడు ఎలా సావిత్రి? నిన్ను నమ్మాడు అన్నావుగా, ఇంతలో అనుమానం ఎలా వచ్చుంటుంది? ఆ రోజు ఆ మచ్చ మొహం వాడి తల మీద బాదాను కదా, వాడే ఏదో చేస్తుంటాడని నా అనుమానం బావా. ఒకరికి ఇద్దరున్నారు. ఇప్పుడు ఎలా సావిత్రి? ఏం చేద్దాం? ప్లాన్ చెయ్యాలి బావా. ఆలోచిస్తే ఆలోచనలకి కొదవేముంది? వాళ్ళిద్దరికీ దొరకకుండా ఆ కెమెరా సంపాదించేలా ప్లాన్ చేయాలి. అన్నయ్య, ఏమ్మా? ఏం ఆలోచిస్తున్నావన్నయ్యా? పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని వెతుక్కుంటున్నానమ్మా. మన గురించి మనం తెలుసుకోవడానికి, మన ఇంటికి మనం రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది చూసావా? దూరం కావడానికి కారణమైన మావయ్యే మళ్ళీ మనల్ని దగ్గర చేశాడు. అలా చేసినందుకు బాధపడాలో, ఇలా చేసినందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు. తప్పుకు శిక్ష ఉంటుంది కానీ పశ్చాత్తాపానికి శిక్ష ఏముంటుందమ్మా? అత్తయ్య చెప్పినట్టు నాన్నగారిలా నీది క్షమించే మనస్తత్వమే. ఆ రక్తమే కదమ్మా. అది సరే, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? వదిన దగ్గరికి వెళ్ళొస్తున్నానన్నయ్య. ఏ అన్నయ్య, నేను వదిన దగ్గరికి వెళ్ళకూడదా? ఎవరమ్మా వదిన? అదేంటన్నయ్య, సావిత్రి వదిన నాకు వదిన కాదా? నాకేమీ కానప్పుడు నీకేమవుతుంది? దూరమైన బంధాలు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నాయి. మనకేమీ కాని వాళ్ల కోసం నువ్వు తిరగడం ఏంటమ్మా? నాది నాది అనుకుని నేను పడిన బాధలు చాలు. నీకా బాధలొద్దు. వద్దనుకుని వదిలేసుకున్న తన గురించి నేను ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. గుర్తు చేసే ప్రయత్నం నువ్వు చేయకు. ఏంట్లా వీడు పెళ్ళం పేరెత్తితేనే చిరాకు పడిపోతున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. వీడు ఇంత గట్టిగా ఉంటే సావిత్రిని ఇంట్లోకి తీసుకురావడం ఎలా కుదురుతుంది? నాకు నమ్మకం పోయిందిలేరో. మనం కష్టపడటం వేస్ట్. కష్టపడటం కూడా వేస్ట్ అనుకుంటే మనకు రావాల్సిన ఫలితం కూడా వేస్ట్ అయిపోతుంది. కళ్ళారు చూసావు కదయ్యా, వాడు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చూసావుగా. వాళ్ళిద్దరి మధ్య సమస్య ఉంది కాబట్టే
సావిత్రి తనకవసరం లేదనుకుంటున్నాడు. కాని మనకవసరం కదా. మన అవసరం కోసం ఎవరో కష్టపడరు, మనమే కష్టపడాలి. అందుకే మీ అల్లుడు ఒప్పుకోవటం గురించి ఆలోచించడం మానేసి సావిత్రిని ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఇద్దరిని ఒకచోట చేర్చాలి. ఇక సావిత్రిని తన కడుపులో బిడ్డని కూడా తీసుకొస్తేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వల్ల కాదు అంటారా? ఈ నటన్నే నిజం చేసి మంచి మామయ్యగా వాళ్లతో ఉండిపోండి. లేదా బ్యాగ్ సర్దుకొని కేరళ వెళ్ళిపోదాం పదండి. అంతకు మించి దారి లేదు. సావిత్రిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి తీసుకురావాలి, లేదా మనమే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వన్ వీక్లో రమ్మంటే ఇలా లేట్ చేసావేంటి? కొంచెం పనుండి రాలేకపోయాను డాక్టర్. ఎన్ని పనులున్నా రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. బ్లడ్ తక్కువగా ఉందని మెడిసిన్స్ ఇచ్చాను, వాడుతున్నావుగా? వాడుతున్నాను డాక్టర్. ఇప్పుడు కడుపులో ఉన్న పిండానికి రూపం వచ్చే టైం తెలుసా? ఇలాంటప్పుడు మెంటల్ టెన్షన్స్ పెట్టుకోకుండా చిన్నపాటి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మంచిది. అలాగే డాక్టర్. ఈసారి కొంచెం మెడిసిన్స్ మారుస్తున్నాను, అవి ఆపేసి ఇవి వాడండి. మ్మ్. అవును, మర్చిపోయాను, మొన్న మీ హస్బెండ్ వచ్చారు. నీ ప్రెగ్నెన్సీ విషయం అడిగారు. ఏ తనతో ఈ విషయం చెప్పలేదా? నా ప్రెగ్నెన్సీ గురించి అడిగారా డాక్టర్? నేను అదే షాక్ అయ్యాను. ఏ భార్య అయినా భర్తకి చెప్పుకోవాలనుకుంటుంది, నువ్వు చెప్పకపోవడమేంటి? గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తోడు చాలా అవసరం సావిత్రి. అలాంటిది భర్త దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? సరే, నీ ప్రాబ్లం ఏముందో నాకు తెలీదు. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకో. నేను గర్భవతినని ఆయనకు తెలుసా? తెలిసే మౌనంగా ఉన్నారా? ఓకే డాక్టర్, వస్తాను. ఏంటి అప్పుడే అల్లుడు ఆస్తుల లెక్కలు అడిగాడా? వాడు అడగటం కాదు, వచ్చి వారం అయింది. వారసుడు వారసుడు అంటూ మా ఆవిడ దోచి పెడుతుంది. దోచిపెట్టానికి ఏముంది, తిండేగా పెడుతుంది. అది చాలదా? పూటకు 10 రకాలు, 3 పూట్లకు 30 రకాలు. ఈ విధంగా నా ఆస్తిని ఎంత మింగారో అని లెక్కలు వేస్తున్నా. మీ ఆస్తి కావాలి అంటే ముందు వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి, మీ చేతిలో చావాలి. చాలా కొత్తుంది. చాలా ఉంది అంటూ పోతే చివరికి నాకేం మిగిలేలా లేదు. తవ్వితే తరిగిపోవటానికి ఆనంద భూపతి గారి ఆస్తి మట్టి దిబ్బ కాదు, కొండ. దాని ముందు ఈ ఖర్చు రాలిపడిన పెచ్చులంతా. లెక్కలు చూడాల్సింది మీరు కాదు, తీసుకెళ్లి మీ అల్లుడికి చూపించండి. వాడికి అప్పుడే లెక్కలు అప్పచెప్పమంటావా? అదే రుద్రా గారు, మా లాయర్లకు మీకు ఉన్న తేడా. మేం లాజిక్గా ఆలోచిస్తాం, మీరు ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటారు. రేపొకరోజు మీ అల్లుడే మిమ్మల్ని మామయ్య లెక్కలు చెప్పని అడక్కముందే మీరే చెప్పేశారనుకోండి, ముందు ముందు మీకే ఉపయోగం. అంతే అంటావా? నేనేం చెప్పినా ఫ్యూచర్ ఆలోచించి చెప్తా.
సరే పద. హ్మ్. అల్లుడు, ఏంటి మావయ్య? ఇంతకాలం నా స్వార్థం కోసం నేను మోస్తున్న మీ ఆస్తుల వివరాలు, మీ కొబ్బరి తోటల ఖర్చులు, రాబడి, చేపల చెరువులు, రొయ్యల చెరువుల ఆదాయాలు, ఖర్చులు అన్ని దీంట్లో ఉన్నాయి అల్లుడు. ప్రశాంతంగా నువ్వు కాసేపు వింటే ఆ వివరాలన్నీ చెప్పి ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తాను. ఇదిగో ఈ సంవత్సరం మన కొబ్బరి తోటల ఆదాయం. మావయ్య, ఇప్పుడు నాకు ఈ లెక్కలు అవసరం లేదు. ఎప్పటిలాగే మీరే చూసుకోండి. అయ్యయ్యో, నాకొద్దలుడు. నాది కాని ఈ ఆస్తి కోసమేగా అల్లుడు నేను రాక్షసున్నయింది. ఈ ఆస్తి మీద ఆశతో మనిషిగా దిగజారిపోయాను. వద్దలుడు, నీ ఆస్తి నువ్వే చూసుకో. ఏ ఆస్తి నీకు ఆశ కలిగించిందో అదే ఆస్తి ఈరోజు నీకు వద్దు అనిపిస్తోందంటే నీలోని మనిషి మళ్ళీ బతికాడని అర్థం. ఇక నువ్వు ఎప్పటికీ తప్పు చేయలేవు. కొత్తగా నాకు ఈ బాధ్యతలు ఏమీ వద్దు మావయ్య. లేదు బాబు, నువ్వే చూసుకో. అసలు ఎక్కడ ఏముంది, ఎంతొస్తుంది, ఎంత పోతుంది తెలియాలి కదా. నేనొచ్చింది ఈ ఆస్తుల కోసం కాదు మావయ్య, అనుబంధాల కోసం. అనాథ అనాథ అనిపించుకుంటూ పెరిగిన నాకు ఒక కుటుంబం ఉందని ఆనందపడటం కోసం వచ్చాను. మోసినంతకాలం ఈ బాధ్యతలు మోసాను బాబు. నీకు అప్పగించి ఈ భారం దించుకుందామంటే ఏంటల్లుడు నువ్వు? వద్దు బాబు. ఇదేంటి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది? ఆయన్నెందుకు బాబు అంత ఇబ్బంది పెడతావు? ఆడపు వల్లే ఆయన గతంలో అలా తయారయ్యారు. ఆయన్ని అలాగే ఉండనివ్వు. ఆస్తి బాధ్యత నువ్వే తీసుకో బాబు. లేదులే అత్తయ్య, ఏ అనుభవం లేకుండా నేనంత బాధ్యత తీసుకోలేను. మావయ్యనే చూసుకునివ్వండి. అది కాదు బాబు. వదిలే కామాక్షి, అల్లుడు కష్టపడకూడదు. నా వల్ల కాదు మావయ్య అంటుంటే అలా బలవంతం చేసి బాధ పెట్టకూడదు. నేను చూసుకుంటానులే అల్లుడు. ఆ మావయ్య, ఒక్క మాట అడగడం మర్చిపోయాను. మీ అబ్బాయికి ఎలా ఉంది? ఎవరైనా మంచి డాక్టర్కి చూపించారా లేదా? ఏంటండి, అబ్బాయికి ఏమైంది? అబ్బాయికి ఏమైందండి? అబ్బే ఏం లేదు కామాక్షి, అది నేను చెప్తాను కదా. ఏంటి పద. మావయ్య, అంత సీరియస్ విషయాన్ని అత్తయ్యకి చెప్పలేదా? అంటే అల్లుడు అది ఏమైందండి వాడికి? కన్న తల్లి నాకు చెప్పరా? చెప్పండి, ఏమైందండి వాడికి? అబ్బా కామాక్షి ఏమి లేదే, కొంచెం నలతగా ఉంది అంటే. నలతగా ఉందంటారేంటి మావయ్య? పక్షవాతం అన్నారుగా. పక్షవాతమా? నా బిడ్డకి పక్షవాతమా? ఇలాంటి విషయాన్ని నా దగ్గర దాస్తారా? ఏంటండి మీరు? నేను వాడి కన్న తల్లిని అనుకున్నారా, పరాయిదాన్ని అనుకున్నారా? చెప్పండి. ఏంటి మావయ్య, అత్తయ్యకి ఈ విషయం చెప్పలేదా? ఇదిగో ఇలా బాధపడుతుందని చెప్పలేదు బాబు. మాట వింటేనే ఇలా బాధపడుతుందే, ఇక నేరుగా చూస్తే తట్టుకోగలదా? అందుకే చెప్పలేదు బాబు, చెప్పలేదు. నా బిడ్డకి బాగాలేని విషయం నాకు కాకుండా ఎవరికి చెప్తారండి? నేను మారాను అన్న ఆనందంలో ఉన్న నీకు ఈ మాట చెప్పి బాధ పెట్టటం ఇష్టం లేక ఆగాను. అంటే చెప్పకుండా దాచేద్దామనుకున్నారా? నిదానంగా నీకు చెప్పాలనుకున్నాను కానీ నీ దగ్గర దాచాలని కాదు కామాక్షి. నీ దగ్గర ఈ విషయం దాచడానికి నేను ఎంత నరకం అనుభవించానో, ఎంత నరకం అనుభవించానో. వాడిప్పుడెక్కడున్నాడండి? అన్ని నిదానంగా నీకు చెప్తాను కామాక్షి, పద. అది కాదండి. అబ్బా నేను చెబుతాను, పద కామాక్షి, పద.
ఏంటి సావిత్రి అలా ఉన్నావు? ఒంటరిగా ఉన్న దగ్గర నుంచి ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి బావా. నందిని కూడా తన అన్నయ్య దగ్గరికి చేరింది. నేనెప్పుడు బావా నా భర్త దగ్గరికి చేరేది? ప్రయత్నం చేస్తున్నాం కదా సావిత్రి. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. అయినా ఏం కాదు బావా అంటూ నాకు ధైర్యం చెప్పిన నువ్వు ఇలా నీరసపడిపోతే ఎలా? నా బాధ నా గురించి కాదు బావా, ఆయన గురించి, నా బిడ్డ గురించి. తల్లినయ్యాను అని తెలిసినప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో నేను అనుభవించాను. కాని ఆ ఆనందాన్ని ఆయనతో పంచుకోలేకపోయాను. గర్భవతిగా ఉన్న భార్య పట్ల భర్త చూపించే ఆ జాగ్రత్త, ప్రేమలకి నేను దూరమయ్యాను కదా బావా. ఆ ఆనందాలు నీకు దగ్గర కావాలంటే సత్యాకి నీ మీదున్న అనుమానం దూరం కావాలి. ఆ అనుమానం పోనంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది సావిత్రి. ఏ నక్షత్రంలో పుట్టానో గాని ఒక కష్టం తీరింది అనుకునేసరికి మరో సమస్య మొదలవుతూనే ఉంది. నా కష్టాలు నా కడుపున పడ్డందుకు నా బిడ్డ మోయాల్సొస్తుంది. ఈ సమస్య తీరాలంటే ముందా చంద్రాగాడి గురించి ఆలోచించాలి. కారణం వాడేగా. త్వరగా వాడి సంగతి తేల్చేస్తే సమస్యలన్నీ అవే తీరిపోతాయి. సమస్య తీర్చుకుందామని ప్రయత్నం చేస్తే ఆ సమస్య అలాగే ఉండిపోయింది. వాడింట్లో పెట్టిన కెమెరా తీసుకొస్తే చాలు అనుకుంటే అది కుదరలేదు. ఆధారం అనేది ఒకటి ఏర్పడింది. దాన్ని తీసుకురావడమే కదా ఆలస్యం. అది దొరికిన రోజు సమస్యలన్నీ అవే తీరిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు సావిత్రి. ధైర్యంగా ఉన్నాను బావా, ప్రశాంతంగానే ఉండలేకపోతున్నాను. ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ఆ చంద్రగఢ్ దగ్గర నిజం రాబట్టాలి. అది అలా అన్నా బాగుంది. చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు. ఒక పని చేద్దాం బావా. చెప్పు సావిత్రి. కళ్ళు కనిపించట్లేదా? హే హే రాజు, హే హే రాజు, హే ఎలా ఉన్నావు? పర్వాలేదు భయ్యా, బాగానే గుర్తుపెట్టుకున్నావు. జైలు నువ్వు నాకు చేసిన హెల్ప్ ఎలా మర్చిపోతాను? కలిసి ఒకటే సెల్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న సహాయాలు చేశాను. వాటిదేముందిలే భయ్యా. సరే, ఎప్పుడు రిలీజ్ అయ్యావు? ఈ రోజు రిలీజ్ అయ్యాను. ఏకాకిని కదా, ఎటు వెళ్ళాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతున్నాను. ఏటేళ్లలో అర్థం కాకపోవడం ఏంటి? నేరుగా నా దగ్గరికి రావచ్చుగా. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని. అందులో నాకు ఇబ్బంది ఏం లేదు. పద, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకులే భయ్యా. రమ్మంటున్నానా? పద బ్రదర్, పద. ఎవరి కొత్త సెల్తి? రాజు, నా జైల్మేట్. గ్లాస్మేట్ అన్నట్టు ఈ జైలుమేట్ ఏంటి? జైల్లో నా బ్యారక్లో ఉండేవాడు. చాలా విషయాలు నాకు హెల్ప్ చేశాడు. ఈ రోజు నుంచి మనతోనే ఉంటాడు. మనతోనా? అవును రాజు, ఇతను బాబా. ఈయనంతో నేను అంత. నమస్తే భయ్యా. నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, మందేద్దాం. గ్లాసులు తీసుకొస్తాను. ఓకే. ఏంటి బ్రదర్ విశేషాలు? అంతా మామూలే. ఈ రోజే జైలు నుంచి వచ్చా. హ్యావ్ ఇట్ బాబా. చియర్స్. చేర్స్ బాబా, చియర్స్. చేర్స్ భయ్యా. చేర్స్.
బాబా తను చాలా జాగ్రత్తగా చూసుకో. నీ అనుమానాలతో మనోడు బుర్ర తినకు. అలాగేలే. రాజు, హ్మ్. ఇది ఈ రోజు నుంచి నీ ఇల్లు అనుకో. నా మీద ఆయన మనసులో చనిపోయిన నమ్మకం తిరిగి బ్రతకాలి. అప్పుడే నేను ఆయన ముందుకొస్తాను. అప్పటి వరకు నేను రాలేను. నందిని, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అన్నయ్య వాళ్ళ గురించే అత్తయ్య. అన్నయ్య గురించా? అవునత్తయ్య. ఇక్కడ అన్నయ్య, అక్కడ వదిన, ఎవరికి వాళ్ళు బాధపడుతున్నారు. అందరం కలిసినా అన్నయ్య మొహంలో ఆనందం లేదు చూడు. అసలేంటి వాళ్ళ సమస్య? సమస్యలెప్పుడూ మధ్యలో వాళ్ళ వల్లనే వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకి అసలు అవన్నీ చాలా చిన్న విషయాలత్తయ్యా. అంత ప్రేమ ఉన్నప్పుడు దూరం కావలసిన పరిస్థితి ఎందుకొచ్చిందమ్మా? కారణాలు నాకంతగా తెలియదత్తయ్యా. అప్పటికే ఆ ఇంట్లో నేనెంత దగ్గరగా ఉన్నా పరాయిదాన్నే కదా. ఏం జరిగిందో ఏమో తెలీదు. క్యాంపుకు వెళ్ళొస్తాను అని వెళ్ళిన అన్నయ్య తిరిగి రాలేదు. అలా పెరిగిన దూరం ఈ రోజుకి అలాగే ఉండిపోయింది. ఏమిటోనమ్మా, వేల మందికి సహాయం చేసిన జమీందారు ఆనందభూపతి గారి పిల్లలకాయి కష్టాలు. జమీందారు బిడ్డగా పుట్టినా మొన్నటి వరకు నీ కష్టాలు నువ్వు పడితే అందరూ ఉండి అనాథగా బతికాడు మీ అన్నయ్య. ఎవరి శాపమో ఏ పాపమో కాని మీ జీవితాలిలా అయిపోయాయి. సరే, మీరొక దారిన పడ్డారు. ఈ వంశానికి వారసుడిగా మీ అన్నయ్య వదిన దర్జాగా బతుకుతారనుకుంటే వాళ్ళిద్దరూ అలా దూరమై బాధపడుతున్నారు. ఆ బాధ తెచ్చడానికే కామాక్షి మనం ఉంది. నువ్వేం బాధపడమాకమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఆ దూరం తగ్గాలి అంటే దగ్గర కావాలి. అవును, సావిత్రిని మన ఇంటికి తీసుకొస్తే ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. కాబట్టి మెల్లగా వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది. ఆ అమ్మాయిని ఎవరు తీసుకొస్తారండి? నేను తీసుకొస్తాను. ఏమండి, మీరు తీసుకొస్తారా? అవును కామాక్షి, సత్యక భార్య అంటే మనకి బిడ్డలాంటిది. అల్లుడిని కూతుర్ని కలిపే బాధ్యత నేను తీసుకుంటాను. వదిన అంత సులభంగా రాదు మావయ్య. ఎందుకు రాదమ్మా? తండ్రిగా వెళ్ళి రామ్మా అంటే కాదుంటుందా? అంత ప్రేమగా ఉండే నేను పిలిస్తేనే రాలేదు. మీరు పిలిస్తే వస్తుందంటారా? కలపాలి అనుకున్న తర్వాత కాళ్ళు పట్టుకుని తీసుకొస్తానమ్మా. నీ అన్నయ్యను నిన్ను ఒకచోట చేర్చాను. ఇక మీ వదిన కూడా తీసుకొస్తే ఆనంద భూపతి గారి వంశం అంతా ఒకచోట చేరుతుంది. అందర్నీ కలిపి ఒకేసారి పైకి పంపించేస్తాను. అదేనమ్మా, తిరుపతి కొండ పైకి పంపిస్తాను అంటున్నాను. అందరం కలిసి ఒక చోట చేరితే మిమ్మల్ని ఆయన దగ్గర పంపిస్తాను అని మొక్కుకున్నానమ్మా. ఆ మొక్కు తీరాలంటే నా ప్రయత్నం నేను చేయాలిగా. అందుకే సావిత్రిని కూడా తీసుకొస్తాను. నా అల్లుణ్ణి సావిత్రిని ఒకటి చేస్తాను. ఒకటి చేస్తాను, ఒకటి చేస్తాను, ఒకటి చేస్తాను. ఇప్పటికీ నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కావట్లేదు. ఆయన ఇంతగా మారతారని నేనెప్పుడూ అనుకోలేదు. మీ మావయ్య ఇంతగా మారారంటే మనకి మంచి రోజులు వచ్చినట్లేనమ్మా. తప్పకుండా సావిత్రి కూడా మన ఇంటికొస్తుంది. మీ అన్నా వదినలిద్దరూ ఒకటవుతారు, ఒక్కటవుతారమ్మా. చెప్పు. మీరు చెప్పినట్టే నమ్మకంగా చంద్ర ఇంట్లో చేరాను మేడం. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు మేడం. చంద్ర నేను నమ్మినట్లేనా? చంద్ర నమ్మాడు మేడం.
వాడితో పాటు బాబా అని ఒకడు ఉన్నాడు మేడం. వాడే కాస్త అనుమానిస్తున్నాడు మేడం. వాడి మొహం మరీ అంతగా ఇబ్బంది పెడితే చెప్పు. ఎస్ఐ గారితో చెప్పి ఏదో కేసులో ఇరికించి మళ్ళీ బయటికి రాకుండా చేస్తాను. మరీ అతి చేస్తే అలాగే చేస్తాను మేడం. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేయాలి మేడం? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా ఇంటి మహారాణి ఇక్కడ ఈ చిన్న ఇంట్లో ఉంటుందా? మన ఇంటి పనివాళ్లు కూడా ఇంతకంటే మంచి ఇంట్లో ఉంటారు. మహారాణా ఎవరింటికో వెళ్ళబోయి మా ఇంటికొచ్చినట్లున్నారు. లేదమ్మా, ఎవరింటికి రావాలనుకున్నానో ఆ ఇంటికే వచ్చాను. మా జమీందారు ఆనందభూపతి గారి కోడలింటికే వచ్చాను. లోపలికి రండి. కూర్చోండి. నేనెవరో చెప్పకుండా అన్నీ మాట్లాడేస్తున్నాను. ఆనందమమ్మా, ఆ ఇంటి కోడలను చూసిన ఆనందం. నా పేరు రుద్రభూపతి. మా జమీనికి వారసుడు నీ భర్త సత్యప్రసాద్ భూపతికి మేనమావనవుతానమ్మా. ఆయనకి మేనమావా? క్షమించండి, మీరెవరో తెలియక. కూర్చోండి. ఆహా, మాట మర్యాదల్లో కూడా ఆ ఇంటికి తగిన కోడలు అమ్మా. ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దమ్మా. నీ విషయం తెలిసి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. కూర్చోమ్మా, ముందు కూర్చోమ్మా. నాతో మాట్లాడాలని వచ్చారా? చెప్పండి. చూడమ్మా, జరిగిందంతా నాకు తెలుసు. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదని కూడా తెలుసు. ఆనంద భూపతి గారి కోడలు ఇక్కడుండటం ఏంటమ్మా? పద, మన ఇంటికి వెళ్దాం. నీ కాలు కింద పెట్టనివ్వకుండా పువ్వులో పెట్టుకుని చూసుకుంటాను. నిన్ను తీసుకెళ్లడం కోసమే వచ్చాను. పదమ్మా, వెళ్దాం. క్షమించండి, నేనిప్పుడు రాలేను. అదేంటమ్మా అలా అంటావు? నీ స్థాయికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఇప్పటికీ నా స్థాయి ఇదేనండి. ఎలా అవుతుందమ్మా? ఎలా అవుతుంది? సత్యక భార్యవైన రోజునే నీ స్థాయి మారింది. ఇంతకాలం ఎవరెక్కడున్నామో తెలియక ఇదిగో ఇలా దూరమయ్యాం. మీరందరూ ఇలా దూరం అవటానికి కారణం కూడా నేనేనమ్మా. అహంకారంతో, డబ్బు మీద ఆశతో అప్పట్లో నేను చేసిన తప్పులే నా అల్లుణ్ణి, కోడల్ని ఇన్ని కష్టాల పాలు చేసింది. అసలు సత్యక తనెవరో, తన స్థాయి ఏంటో తెలియకుండా చేసింది. చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని నా అల్లుణ్ణి ఆ ఇంటికి చేర్చాను. తన భారీగా నువ్వు వచ్చేస్తే ఇల్లు కళకళలాడుతుందమ్మా. నేనొస్తే ఆయన మొహంలో కళ్ళపోతుంది. అదేముండదమ్మా. భార్యాభర్తల మధ్య గొడవలనేది సహజం. 4 రోజులుంటే అన్నీ సర్దుకుంటాయి. రామ్మా, వెళ్దాం. మా మధ్య గొడవలేం లేవండి. అనుమానం అనే అడ్డం ఉంది. ఆ అడ్డం తొలగిపోయిన రోజు ఆయన వచ్చి తీసుకెళ్తారు. ఆ ఇంటికొచ్చావంటే అన్నీ తొలగిపోతాయమ్మా. నీ తండ్రి లాంటి వాణ్ణి నువ్విలా కష్టపడుతుంటే చూడలేనమ్మా. పెద్దవారు, మీరు నన్ను వెతుక్కుంటూ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మాటను కాదు అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా రామ్మా. మా జమీనికి వారసుడు వాడు. నా అల్లుణ్ణి ఎలాగూ చూసుకోలేకపోయాను. కనీసం వాణ్ణైనా ఇప్పట్నుంచే జాగ్రత్తగా చూసుకునే అదృష్టాన్ని నాకివ్వమ్మా.
రాజభవనం లాంటి ఇల్లు, కాలు కింద పెట్టనివ్వకుండా ఏది కావాలంటే అది అందించే పనివాళ్ళు అన్నీ ఉండి నువ్వు నా మనవడు ఇక్కడ ఉండటం ఏంటమ్మా? పద వెళ్దాం. పదే పదే నాతో అదే మాట చెప్పించకండి. అలా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఆయన భార్యగా నా ఇంటికి నేనొచ్చే రోజు త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టకండి. నేనిప్పుడు రాలేను. అది కదమ్మా. ప్లీజ్ బాబాయ్, మీ మాట కాదు అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఎంతో ఆశగా వచ్చానమ్మా, రాలేనంటున్నావు. సరే, నీ ఇష్టం. ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్తమ్మా, మళ్ళీ వస్తాను. ఉమ్. ఏంటి ఒకరే వచ్చారు? సావిత్రిని తీసుకురాలేదా? ఏంట్లా నాకు ఈ కర్మ? ఎలాంటి వాళ్ళనైనా నా దగ్గర రప్పించుకునే నేను ఇలాంటి వాళ్ళ చుట్టూ తిరగటం ఏంటి? అవసరం మనది అయినప్పుడు ఆవేశం పనికిరాదు, ఓర్పు ఉండాలి. ఇంతకీ ఏమంది? మంచిగా ఎంత చెప్పినా వింటలేదు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను రామ్మా అంటే రానంటే రాను అంటుంది. సావిత్రి రాను అంటానికి కారణం మీరు కాదు, మీ అల్లుడు. అనుమానించిన భర్త దగ్గరికి రావాలంటే ఆడది ఆ మాత్రం ఆలోచించదా? అంత ఆలోచించేది అయితే నేను పిలవగానే ఎందుకు వస్తుంది? రాదు. రాదు అని తెలిసినప్పుడు పో పో అని నన్నెందుకు పంపించా? ఒక్కసారి వెళ్ళి రామ్మానగానే ఇంత జరిగాక సావిత్రే కాదు, ఎవ్వరూ రారు. తను రావాలి అంటే ఒక్కటికి 10 సార్లు తిరగాలి. నీ మంచితనాన్ని మరింతగా ప్రదర్శించాలి. సరే, సత్య కోసం కాకపోయినా నీకోసమైనా రావాలనిపించాలి. ఈ మంచితనం నటించడం నా వల్ల కావటం లేదు. అయినా అంత సులభంగా సావిత్రి మాట విని మన ఇంటికి వచ్చేలా అనిపించడం లేదు. అది రాలేదంటే మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేగా. ఫెయిల్ అవ్వటం గురించి మాత్రం ఆలోచించకు. ప్లాన్ ఫెయిల్ అయింది అంటే ఆస్తి మొత్తం నీ చేజారిపోయినట్లే. అది మాత్రం జరగకూడదు. అది జరగకూడదు అంటే ఇది జరగాలి. సావిత్రి కాదన్నా నువ్వు తిరగాలి. బ్రతిమాలో భంగపడో సావిత్రిని కూడా ఆ ఇంట్లోకి చేర్చాలి. అందరినీ ఒక చోటకి చేరిస్తే ఆ తర్వాత కథ మనం అనుకున్నట్లు జరిగిపోతుంది. కోట్లాస్తి నీకు మిగిలిపోతుంది. అది నిజమే, కానీ దాని మాట తీరు చూస్తుంటే అంత సులభంగా వచ్చేలా కనిపించట్లేదు లాయర్. వస్తుంది, చెప్పాను కదా. మంచివాళ్ల బలహీనత మంచితనమే. రామాయణంలో రాముడు సీత కష్టపడినా, మహాభారతంలో పాండవులు కష్టపడినా కారణం మంచితనమే. నమ్మకం కన్నా పదునైన ఆయుధం ప్రపంచంలోనే లేదు. అందుకే ఈ మంచితనం ముసుగు ఇప్పుడే తీసేయకుండా సావిత్రిని నమ్మించు. ఏదో ఒకరోజు తనే వస్తుంది. ఏమో లాయర్, కత్తితో అయ్యే పనికి కాళ్ల బేరాలాడిస్తున్నా. కత్తి వాడితే ఆ తర్వాత ఆస్తి అనుభవించడానికి నువ్వుండవు. అదే కాళ్లే కాదా అని కాసేపు కళ్ళు మూసుకుంటే తర్వాత అడ్డుపట్టానికి వాళ్ళుండరు. ఏది బెటర్? సరే, ఏది ఏమైనా పని జరగటం ముఖ్యం. పద. సావిత్రి, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారా? ఏం బావా,
నీకెలా తెలిసింది? బయట మాట్లాడుకుంటుంటే చూశాను. ఎవరొచ్చారు? ఆయనకి మేనమావయ్య అవుతారంట. నన్ను తీసుకెళ్లాలని వచ్చారు. తమ్ముడు గారి మేనమామ. ఉమ్, అతను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడా? అవును బావా. పాపం చాలా మంచివారిలో ఉన్నారు. చాలా బ్రతిమలాడారు. నేను రాలేనని చెప్పాను. నువ్వు అనుకుంటున్నంత మంచివాడేం కాదు అతను. తమ్ముడు గారి అమ్మ నాన్నను చంపేసి వాళ్ళని అనాథాలు చేసింది అతనే. పసి వయసులోనే తమ్ముణ్ణి చంపాలని చూసిన క్రూరుడు అతను. అలాంటివాడు నిన్ను వెతుక్కుంటూ రావడమేంటి సావిత్రి? బాబాయ్ గతంలో తప్పులు చేశానంటూ చాలా బాధపడ్డాడు కూడా. మారిపోయినట్టున్నాడు. అంత క్రూరమైన వాడు అర్జెంటుగా మారిపోయాడు అంటే నమ్మలేం. మారకపోతే నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తానని ఎందుకొస్తారు? ఏమో సావిత్రి, కింద వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తే నాకలా అనిపించలేదు. వాళ్ళ ఆయన ఒక్కరే కదా వచ్చారు. కింద కారు దగ్గర ఇంకెవరో ఉన్నారు. నేను వస్తూ గమనించాను. నువ్వు చెప్పింది మంచితనం నాకక్కడ కనిపించలేదు. నాకెందుకు అనుమానంగా ఉంది సావిత్రి. తమ్ముడు గారి మామగారు నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో ఉంది. అంత అనుమానం వచ్చినప్పుడు అతన్ని అంత ఈజీగా వదిలిపెట్టడం ఎందుకు బావా? అతని మీద ఒక కన్నేసుంచు. నువ్వు చెప్పకపోయినా నేను అదే అనుకున్నాను. అల్లుని ఇంటికి తీసుకెళ్లాడు, అది చాలదు అన్నట్లు నిన్ను కూడా తీసుకెళ్ళాలి అని వచ్చాడు అంటే ఏదో ఉంది. నువ్వు చెప్పావు కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను బావా. నువ్వు కూడా కొంచెం అతన్ని కనిపెట్టుండు. అతని విషయం సరే సావిత్రి, చంద్ర విషయం ఏం చేశావు? అతని విషయంలో చేయాల్సిన ఏర్పాట్లు చేసేశాం బావా. ఏం చేశావు? మన ఎస్ఐ గారికి విషయం చెప్పగానే జైల్లో చంద్రతో కలిసిమెలిసి ఉన్న ఒక మనిషిని మాట్లాడి మన మనిషిగా చంద్ర ఇంట్లోకి పంపించారు. అంటే చెప్పడం చేయడం అన్నీ జరిగిపోయాయన్నమాట. పాపం ఎస్ఐ గారికి మనమంటే బాగా అభిమానం బావా. ఆయన అభిమానం సరే, ఆ చంద్రాగడ్ అసలే నక్క. మనం పంపించిన మనిషిని నమ్ముతాడా? అందుకే చంద్రకి పరిచయం ఉన్న మనిషినే ఏర్పాటు చేశారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ మనిషి ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తాడు. అలా అయితే ఇబ్బంది లేదులే. అక్కడ అతను ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడొచ్చిన కంసుడి మీద కన్నేసి ఉంచితే సరిపోతుంది, అంతేగా? ఈ అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? దీన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటే పోలా? అల్లుడు, ఏంటి మావయ్య ఇది? నీ మనసులో బాధ ఏంటో నాకు తెలుసు అల్లుడు. ఆ బాధను తీర్చడానికి నాకు ఇంతకన్నా దారి కనిపించలేదు అల్లుడు. మేనమామగా పెద్దవాడినయ్యుండి నేనిలా చేయటం తప్పే. కాని ఏం చేయను? నీ బాధను శాశ్వతంగా తీర్చలేకపోయినా కాసేపు మర్చిపోయేలా చేద్దామనుకున్నాను. ఇదిగో ఇలా చేస్తున్నాను. తీసుకో అల్లుడు, ఈ మత్తులైనా కాసేపు ప్రశాంతంగా నిద్రపో. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమంది. నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇలా బతకనివ్వు. ఇంతకన్నా మేము నిన్ను కోరుకునేది ఏం లేదు.
ఏంటో అల్లుడు, నిన్ను ఎలాగెలాగో చూసుకోవాలనుకున్నాను, కానీ ఏం చేస్తాం? ముందు నువ్వు ఈ బాధ నుంచి బయటపడితే గాని నువ్వు మనిషి కాలేవు. తీసుకో అల్లుడు, తీసుకో. ఆ, అల్లుడు, అవ్వా అల్లుడు. అమ్మా, అమ్మా నందిని, చూసావా చూసావా? ఎంత చెప్పినా నా మాట వింటలేదమ్మా. ఆ విధంగా తాగితే నా అల్లుడి జీవితం ఏమైపోతుంది చెప్పు? ఆ బాధ కారణం సావిత్రి అని నాకు తెలుసమ్మా. అందుకే ఆ అమ్మాయిని తీసుకొస్తే సమస్య తీరిపోతుంది కదా అని ఈరోజు కూడా వెళ్ళి కాళ్ళ వేళ పడ్డానమ్మా. కానీ తను రానంటే రాను అంటోంది. ఏం చేయను? ఆ? చూడమ్మా ఎలా తాగుతున్నాడో చూడు. అయ్యో, ఫుల్ బాటిల్ లేపేస్తున్నాడమ్మా. అలా తాగితే మనిషి బ్రతుకుతాడా? అయ్యో, అయ్యో, అల్లుడు, అయ్యో అల్లుడు, 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 చూసావమ్మా, కడుపు తరుక్కుపోతుంది. ఏదో ఒకటి చేయాలమ్మా. ఎలాగైనా సావిత్రిని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కలపాలి. లేదంటే నా అల్లుడు నాకు దక్కడమ్మా. నా అల్లుడు దక్కడు. అల్లుడు, పద బాబు, లోపలికి వెళ్దాం. పద అమ్మా, నేను తీసుకెళ్తానులేమ్మా. నేను పడుకోబెడతాను. రా అల్లుడు, వెళ్దాం. జాగ్రత్త. చిన్నగా అల్లుడు, నిదానం, జాగ్రత్త. జైల్లో జరిగిన చిన్న పరిచయానికే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు భయ్యా. మనం అంతే, నమ్మితే ప్రాణం ఇస్తాం. నువ్విక్కడ మందు కొడుతూ కూర్చో, అక్కడ సావిత్రిని. రాజు, నువ్వు కొంచెం పక్కళ్ళు. అలాగే. రాజు, నువ్వు ఆగు. మనవాడలే, ఏం పర్లేదు చెప్పు. ఏదో పర్సనల్ విషయంలా ఉంది భయ్యా. నువ్వు పర్సనల్గా? నేను మాట్లాడుతుంది సావిత్రి గురించి. ఎవరి గురించైనా పర్వాలేదు, మనవాడే కదా బాబా. ఏం కాదు, నువ్వు ధైర్యంగా చెప్పు. నీకు ఈ మధ్య జాగ్రత్త తగ్గిపోయింది. నేను ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో నాకు తెలుసు. సావిత్రి అన్నావు, ఆ మిగిలిన మ్యాటర్ ఫినిష్ అయ్యి. నువ్వు ఇక్కడ స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తూ ఉండు, అక్కడ జరగాల్సింది జరిగిపోతుంది. వయసుతో పాటు నీకు చాదస్తము పెరిగిపోతుంది బాబా. అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన వయసులో బాబాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఉంటుంది. విషయాన్ని గ్లాస్ చుట్టూ తిప్పి చెప్పకు. గ్లాస్లో పడే ఐస్ క్యూబ్లా టక్ అని చెప్పే. సావిత్రిని ఆ జమీందార్ గారింటికి తీసుకెళ్ళడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. టక్కుని చెప్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నన్ను చూడడం కాదు, ఆ సావిత్రి సంగతి చూడు. తోటలో ఏం చేయలేకపోతే కోటలోకి వెళ్ళినాక ఏం చేస్తావు? ఒక్కసారి లోపలికి అడుగు పెట్టాక కలవడం కాదు కదా, కళ్ళారా చూసే అవకాశం కూడా ఉండదు. విషయాన్ని ఇంకా నాంచకో. బ్రతిమలాడతావో, భంగపడతావో, లేదంటే తెగించి లేపుకొస్తావో నీ ఇష్టం. తను అక్కడికి వెళ్ళకముందే జరగాల్సింది జరిగిపోవాలి. ఉన్న అవకాశాన్ని వదిలేసి రేపు లేని అవకాశం గురించి బాధపడకు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం.
భగవంతుడా, ఏంటయ్యా నీ లీలలో? పుట్టినప్పటి నుంచి నేను కష్టపెట్టాను. నాకు బుద్ధి వచ్చి నా అల్లుడిని కోడల్ని సంతోషంగా చూసుకుందాం అనుకుంటే కోట్లు ఖర్చు పెట్టినా తీర్చలేని సమస్యని తన ముందుంచావు. నా అల్లుడి సమస్యను తీర్చి తనకు ఏ కష్టం రాకుండా చూడు స్వామి, చూడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమివ బంధనాత్ మృత్యోర్వృక్షేయమామృతాత్. అయ్యా, తమరి గోత్రనామాలు చెప్పండి. నా పేరుతో పనిలేదు పూజారి గారు. నా అల్లుడు సత్య పేరుతో అర్చనో అభిషేకమో ఏది మంచిదనిపిస్తే అది జరిపించండి. అదేంటండి, ప్రత్యేకంగా అల్లుడికి మాత్రమే పూజ జరిపించమంటున్నారు? ఈ రోజు అతగాడి పుట్టినరోజా? కాదు పూజారి గారు, నా అల్లుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆ కష్టాలు తీరాలి. అందుకే ఆ స్వామికి దండం పెట్టుకుందామని వచ్చాం. మేనల్లుడా? అవునండి, నా సొంత అక్క కొడుకు. తనలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. నా అల్లుడి కష్టాలు తీరడానికి ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. హోమాలు చేయమంటారా, యాగాలు చేయమంటారా, లేదా పొర్లు దండాలు పెట్టమంటారా, నిప్పుల గుండంలో నడవమంటారా? ఏం చేయమన్నా చేస్తాను పూజారి గారు. నా అల్లుడు కష్టాలు తీరితే చాలు పూజారి గారు. చెప్పండి పూజారి గారు, ఏం చేయమంటారు? మంచి మనసుతో దేవుడికి నమస్కరించండి చాలు. స్వార్థంతో మనం అడిగింది ఇవ్వటానికి ఆ దేవుడు ఆలోచిస్తాడేమో కాని, నిస్వార్థంగా మీ అల్లుడి కష్టాలు తీరాలి అని కోరుకుంటున్నారు కాబట్టి స్వామి మీ మొర తప్పక ఆలకిస్తాడు. అదే జరిగితే స్వామివారికి బంగారం కిరీటం చేపిస్తాను పూజారి గారు. అలాగే. ఓం క్షీరో గంధత్ప్రదేశే శుచిమణి దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. మాలాక్లుప్తా సమస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపైరుక్షైర్ముక్తబీజవర్షైః ఆనందీన పుణ్యాత్ హరినైనగదాశ్రమప్రాణిముకుందః పూప్పారో యస్యాభిర్యదస్మైలచంద్రసూర్యౌ కర్ణావాసన శిరోద్యౌర్మిదహ్నోయస్యవాసుదేవనద్భిః తస్థం యస్య విశ్వం సురనరఖగో గంధర్వదైత్యైః. వస్తాం పూజారి గారు. మంచిదండి, పదండి. అరే, ఎంతసేపటి నుంచి చూస్తున్నాం, పోరీలందరూ ఏడున్నారా? కాసేపు చూద్దాం రా. అంకుల్ కోపం వచ్చినట్టుంది. వద్దండి, ఏం అంకుల్? మీరు రండి. పదండి. ఎవర్రా ఈ అమ్మాయి? మిస్ యూనివర్స్ లా ఉంది. ఆంటీ కూడా మిస్ యూనివర్సేరా? ఏంట కుషను? వద్దు సార్, వద్దు సార్, కొట్టదు సార్. ఈ అవకాశాన్ని కూడా మనకు అనుకూలంగా వాడుకుంటే పోలా? రేయ్, నా మేనగోడల మీద కాగితాలు ఇస్తుంటారా? నీ లేవండ్రా. రండ్రా, కొట్టరా. అయ్యో, మీరు వచ్చేయండి. మావయ్య, కొట్టకండ్రా. మీరు వచ్చేసేయండి మావయ్య. దుర్మార్గులారా. ఏమండి? ప్లీజ్ కొట్టకండి. అయ్యో, ఏమండి?
ఇదేంటి లిట్ట కొట్టారు? ఇదేంటి సినిమా చూసినట్టు చూస్తుంది? కామాక్షి! అయ్యో ఏమండి మావయ్య, ఏమండి? అయ్యో లేవండి. అయ్యో ఏమిటండి ఇది? అమ్మా, నా మేనగోడలను అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నీ మీద ఈగ వల్ల నా మనసు ఊరుకుంటుందా? మరి నా పసుపు కుంకాల సంగతి ఏం కావాలి? ఇంకాసేపు ఇక్కడే ఉంటే అదే జరుగుద్దే. పదండి. ముందు నన్ను తీసుకెళ్ళండి. రండి. అమ్మా! అమ్మా! అతని గురించి ఎంక్వైరీ చేశాను. ఎవరి గురించి బావా? ఇంకెవరు? తమ్ముడు గారి కంసుడు మామ గురించి. ఓ, ఆయన గురించా? ఏమైనా తెలిసిందా? అతను మామూలు మనిషి కాదు. అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అతను మారాడు అంటే నమ్మడం లేదు. మరతని తప్పులు అతనే ఒప్పుకొని అల్లుడికి కోడలికి ఏదో చెయ్యాలి అంటున్నాడు. అతన్ని నమ్మడానికి వీళ్ళే సావిత్రి. నమ్మించి గొంతుకోయడంలో అతన్ని మించిన వాడు లేడు. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకునే ఆ రోజు అక్కాబావ ఇంటి దగ్గర చేరాడు. ఆ తర్వాత డబ్బు కోసం అక్కాబావనే చంపాడు. సొంత అక్కనే చంపిన అతను మారాడు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. మరి నన్ను వెతుక్కుంటూ మనింటికెందుకొచ్చాడు? అంత ప్రేమగా నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది బావా? డబ్బు కోసం అతను ఏమైనా చేస్తాడని తెలిసింది. అలాంటిది కోట్ల ఆస్తిని తమ్ముడి గారికి అప్పగించి బ్రతిమలాడి మరి ఇంటికి తీసుకెళ్లాడు. ఇటు నీ దగ్గరకొచ్చి నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలని చూశాడు. మంచివాడుగా ఇటు నిన్ను నమ్మించే ప్రయత్నం చేశాడు, అటు తమ్ముడు గారిని నమ్మిస్తున్నాడు. ఇది అని తెలియడం లేదు కానీ తమ్ముడికి ఏదో ప్రమాదం రాబోతోంది. ఆ రుద్ర ప్రేమ వెనుక మనకు అర్థం కాని కారణం ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవడం ఆలస్యం కావచ్చు. ఈ లోపు తమ్ముడికి ప్రమాదం జరగదనేముంది? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. మృగం మనిషిగా మారాడు అని నమ్మి తమ్ముడు నందిని ఇద్దరూ ఆ ఇంట్లో చేరారు. అతని వలన తమ్ముడికి ఏ ప్రమాదం రాకముందే మనం కాపాడుకోవాలి సావిత్రి. చంద్ర గురించి ఆలోచిస్తూ మనం ఆ రుద్రాన్ని అశ్రద్ధ చేస్తే కుదరదు సావిత్రి. ఇక్కడ నిజం తెలిసేలోపు అక్కడ నిజం తెలుసుకోవాల్సిన మనిషి బ్రతికుండాలిగా. అమ్మా! అయ్యా! అబ్బో! అత్తయ్య, మావయ్యకి ఏమైంది? ఏంటి గాయాలు? నీ పేరు మీద పూజ చేయించాలని మీ మావయ్య గుడికి తీసుకెళ్లారు బాబు. పూజ చేయించి తిరిగి వస్తుంటే ఎవరో ఆకుతాయలు మన నందిని మీద కాగితం విసిరారు బాబు. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? నా ఇంట్లో నీకేం పని? వచ్చిందానివి వచ్చినంత వరకే ఉండు. ఇంకోసారి నా విషయంలో కలగజేసుకున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. చంపేస్తానే! పోనీలను వదిలేస్తుంటే రెచ్చిపోతావా? వదల్ని, చంపేస్తా! ఇప్పుడు పైనుండాలన్నదే నా ఆశ అమ్మా. ఆ పైన ఉంచేస్తే ఒక పని అయిపోద్ది. కలొచ్చిందంటే చాలాసేపటి వరకు మనిషిని కాలేకపోతున్నాను. మళ్ళీ అలాంటి కలలు రాకుండా ఏదైనా చెప్పండి.